కొండేపి నియోజకవర్గానికి మొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత చివరి రోజు బీఫాము అనూహ్య కారణాల వల్ల కోల్పోయాను. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ వేడకుండా 46 సంవత్సరాల నుంచి మా కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ఆ భావాలతోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం కోసం నా వంతుగా కృషి చేస్తూ ఉన్నాను. 15 రోజుల నుంచి కందుకూరు కొప్పుల రాజు గారు ఎంపీ గారు అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన విజయం కోసం అలాగే ప్రకాశం జిల్లా ఉన్న నన్ను పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా నాకు టికెట్ కోల్పోవడానికి కారణం ద గ్రేట్ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారని ఆధారాలతో చెప్తున్నా. నాకు టికెట్ కోల్పోయినందువల్ల నేనేమి పడటం లేదు. వైసీపీ వాళ్ళు మాకు టికెట్లు ఇప్పిస్తున్నారా అనేది నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. నేను ఆదిమూలపు సురేష్ గారిని ఒకటే అడుగుతున్నా, 2009లో నీకు ఎర్రగొండపాలెం టికెట్ ఇచ్చారు, 2014లో సంతనూతలపాటు టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ భిక్ష వల్ల నువ్వు గెలిచింది. 2019లో మళ్ళీ ఎర్రగొండపాలెం వెళ్ళావు. 2024కు వచ్చేలేకే కొండేపి నీకు అనుకూలమైన కాంగ్రెస్ అభ్యర్థి నీకు ఉండాలి, నేనుంటే నీకు గెలవు. దానికి సరే నాకు కాంగ్రెస్ అభ్యర్థి నా ఇంటికి రాకపోయినా నా దగ్గరకు వచ్చి సంతనూతలపాటు టికెట్ ఇప్పిమని మా నాన్నని వేడుకున్నా వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయమని చెప్పేసి మేము బాపట్ల కాంగ్రెస్ పెద్దల్ని అడిగితే వాళ్ళు వాడుకొని ఏదో చేశారు, ఏదో జరిగిపోయింది. ఎనీవేస్ కొండేపి టికెట్ వచ్చింది. ఈ రోజు వరకు మమ్మల్ని కలవలేదు, మా నాన్నగారితో ఎవరితో మాట్లాడలేదు. కానీ నా టికెట్ కోసం అనూహ్యంగా కృషి చేసిన, రేయింబగళ్ళు కృషి చేసిన జేడి శీలం గారు నాకు టికెట్ తెప్పిలేకపోయారు. కానీ ఆయన నాతో ఫోన్లో మాట్లాడి, నేను మీ నాన్నగారు 30 సంవత్సరాల నుంచి అనుబంధం, నీకు టికెట్ ఇప్పిలేకపోయానని నాతో చెప్పడం, నేను కూడా పర్వాలేదు సార్ అని చెప్పేసి అనడం, నాకు టికెట్ కోసం అనుక్షణం కృషి చేసిన వాళ్ళందరికీ పేరు పేరున బాపట్ల ప్రకాశం జిల్లా నాయకులు, కీలక నాయకులందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీరు చేసిన కృషి నా జీవితంలో మర్చిపోను, మీకు ప్రతిరోజు నేను రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆదిమూలపు సురేష్ గారి గురించి చెప్పాలి. నువ్వు ఎందుకు కాన్స్టిట్యున్సీ 5 సంవత్సరాలకు మారుతున్నావు చెప్పనా సురేష్ గారు? చేసిన అభివృద్ధి చెప్పుకోలేక మాయ మాటలు చెబుతూ సంతనూతలపాడు ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు ఎర్రగొండపాలెం చూసి మళ్ళీ కొండేపి ప్రజల్ని మోసం చేయడానికి నువ్వు అక్కడికి వచ్చావు. అక్కడ కూడా నువ్వు ఒక పొరపాటు గెలిచావు అనుకో, అక్కడ ప్రజలకు కూడా కుచ్చు టోపీ పెట్టేసి పక్క జిల్లాకి వెళ్ళిపోతావు. నీ క్యారెక్టర్ అక్కడ తెలుస్తుంది కదా. నువ్వు అక్కడ గెలిచే సమస్య లేదు, నిన్ను గెలవనిచ్చే సమస్య లేదు. నువ్వు చేసిన మోసాలు అన్నీ ఇన్ని కాదు. ఎర్రగొండపాలెంలో రేగుమానుపల్లి నుంచి శ్రీశైలం అడ్డ రోడ్డు వరకు ₹1.5 కోటి నువ్వు శాంక్షన్ చేయించుకొని రోడ్డు వేయకుండా అక్కడ సర్పంచ్తో కొమ్మక్కయి నువ్వు బిల్లులు తీసుకున్నావు రోడ్డు లేకుండా. సురేష్ గారు, ఎస్సీల భూములు రెడ్లకి నువ్వు అలాట్ చేయించి వాళ్ళ పేర్లు రిజిస్టర్ వాళ్ళ పేర్లు ఎక్కిస్తావు నువ్వు ఆన్లైన్లో. నువ్వు మళ్ళీ దళితులకి రిప్రజెంటేటివ్. నువ్వు ఎల్లుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తే కానీ అడుగు పెట్టనన్నావు ఎర్రగొండపాలెంలో పశ్చిమ ప్రాంతంలో. ఎప్పుడు పూర్తయింది? 2000 దగ్గర నుంచి నువ్వు మినిస్టర్గానే ఉన్నావు కదా. ఎప్పుడు నీకు ఈ బాధ్యతలు ఎప్పుడు గుర్తొచ్చినాయి? ఎంతసేపటికి జగన్ భజన జగన్ భజన జగన్ భజన. నియోజకవర్గం ప్రజలు పట్టించుకోవా? వెలుగొండ ప్రాజెక్టు గాలికి వదిలేసావు, వెలుగొండ ప్రాజెక్టు వదిలేసావు. ఎన్నో అవకతవకలు. ఇప్పుడు దర్శిలో ఘటన జరిగిందండి, దళిత మహిళని ఊరేగించారు. నువ్వేం మాట్లాడావు? నువ్వు జిల్లాకి మంత్రివే కదా, ఏం మాట్లాడావు? ఆ రోజు మేము రుద్రరాజు గారి సమక్షంలో మేము ఆమెకి ఆర్థిక సహాయం చేసాం దర్శిలో. తర్వాత ఒంగోలులో ఎస్టీ కుర్రోడి మీద మూత్రం నోట్లో పోస్తే నువ్వేం చేసావు? ఏం చేసావు నువ్వు? దళిత మంత్రివే, ఏం చేసావు నువ్వు? చెయ్యలా.
నువ్వు అవసరం వాళ్ళకి అవసరం లేకపోయినా చొక్కా ఇప్పి మాట్లాడావు కదా, ఆ రోజు ఇప్పాలి కదా. నీ గవర్నమెంట్లోనే జరిగింది కదా అది. దర్శి ఘటన కానీ, దర్శి మహిళలు నగ్నంగా ఊరేగిచ్చినప్పుడు కానీ, లేకపోతే ఒంగోలులో ఘటన నోట్లో మూత్రం పోసినప్పుడు ఆ రోజు ఎందుకు ఇప్పలేకపోయావు సురేష్? చెప్పు. నీ మాయలు మంత్రాలు జగన్ గారికి చెప్పు, వాళ్ళ భార్య భారతమ్మ గారికి చెప్పు. మీ ఆవిడ సీఏ కదా, వాళ్ళందరికీ నీ భజన అక్కడ చేసుకో. దయచేసి కొండేపి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి వ్యక్తికి ఓట్లు వేస్తే రేపు మంత్రి మీకు కనపడకుండా పోతాడు. 5 సంవత్సరాలు మీకు కనపడ్డు, తర్వాత వేరే జిల్లాకి పోతాడు. నాకు తెలుసు సురేష్ క్యారెక్టర్ ఏందో నాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చావు కదా, నువ్వు కాంగ్రెస్ పార్టీకి నీకు 3 రంగులు జెండాలు ఎన్ని రంగులో తెలవనప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్సి జిల్లా అధ్యక్షుడిని సురేష్. 2001 నుంచి ఉన్నాను. మా టైం బ్యాడ్ అయ్యి ఏముడు మమ్మల్ని ఆదుకోలేకపోయారు. ఆ రోజు వదిలేసి వెళ్తే ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీని షంషేర్గా బతికిచ్చాం. 2014 నుంచి 2024 వరకు. ఎస్, మా నాన్నగారు 46 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మోసాడు. ఈరోజు మా నాన్న కింద కాళ్ళు పట్టుకున్న వాళ్ళు కూడా ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యే టికెట్లు రావచ్చు. మా అదేందో ప్రజలకు తెలుసు, పత్రికా సోదరులు మీ అందరికీ తెలుసు. నేను ఒకటే చెప్తున్నా సురేష్, నువ్వు రాజధాని కోసం నేను ఒంగోలు అమరావతి అనౌన్స్ చేయనప్పటి నుంచి ఒంగోలు రాజధాని చేయాలని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష చేశా కలెక్టరేట్ దగ్గర. నీకు గుర్తు ఉండి ఉంటుంది కదా, 2020లో జనవరి 10వ తేదీ. చూపిమంటే చూపిస్తా. ఆ రోజు నువ్వేం మాట్లాడావు? ప్రకాశం జిల్లా అత్యధికంగా అభివృద్ధి చెందుద్ది. నేను దానికి బోస్టన్ కమిటీకి జగన్ ఇచ్చిన 3 రాజధానులు చేయాలంటే కమిటీ వేశారు కదా, ఆ కమిటీలో నువ్వే కదా సభ్యుడివి. ఏం తెచ్చావు? కనీసం వెలుగొండ ప్రాజెక్ట్ నువ్వు పూర్తి చేయాలా? రామాయపట్నం పోటీ చూస్తే పక్క జిల్లాకు పంపించావు. అభివృద్ధి లేని మొండం చేశావు నువ్వు ప్రకాశం జిల్లాని. నువ్వు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు సురేష్. దయచేసి ప్రకాశం జిల్లాల అభివృద్ధి నువ్వేమేం చేస్తావు చెప్పు. గాలి వదిలేశారు మీరంతా డెవలప్మెంట్. మా నమ్మకం నువ్వే జగన్, నువ్వు లేనిదే నేను బతకలేని జగన్, నేనంతా నువ్వే జగన్. ఈ కాదు, ఒంగోలుకి ఏం చేశారు, ప్రకాశం జిల్లాకి ఏం చేశారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏం చేయాల, నువ్వు ఏం చేయాల. మినిస్టర్లు ఉండి మీరు కాన్వాయ్ పోవడానికి రావటానికి, నీ దందా చేసుకోవడానికి ఎస్సీల భూములు నువ్వు రెడ్లకు రాసిస్తావు ఆన్లైన్లో. పశ్చిమ ప్రాంతంలో నేను ఎట్ట తిడుతున్నారు తెలుసా? దళితులకు రోడ్లు కూడా వేయాలి నువ్వు మున్సిపల్ శాఖ మంత్రి. సిగ్గుండాలి, సిగ్గుపడు. నువ్వు నా టికెట్ మార్పిస్తావు. నువ్వు ఏజెంట్ ఫారంలు ఎక్కడ ఉన్నాయి తెలుసా? నీ దగ్గర ఉన్నాయి మావి. చెప్తా 13వ తేదీ తర్వాత వీళ్ళందరి సంగతి చెప్తా. దయచేసి ఎన్నో పొరపాట్లు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీని నా దగ్గరికి రాకపోయినా మా దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు మా నాన్న దగ్గర తీసుకొని వెళ్ళి పెద్ద మగోళ్ళలాగా మాట్లాడుతున్నారు. దయచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపేయండి. దళితులు, ముస్లిమ్స్, మైనారిటీ వర్గాలు కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేయండి. మీ దగ్గరికి మా అభ్యర్థులు రాకపోయినా పర్వాలేదు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మణిపూర్ ఘటనలో మీకు అండగా ఉన్నాం. ముస్లిమ్స్ ఊచకోతకు వస్తే మేమే అండగా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులకి మీరందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈ సురేష్ అనేవాడిని కొండేపులో తరిమి మీరు ఓట్లతో మీ నిరసన తెలియజేయండి అని కొండేపి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, షర్మిలమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి. హస్తం గుర్తుకే మన ఓట్లు ముద్ర వెయ్యాలి, వేసి తీరాలి. దయచేసి మీ అందరూ సపోర్ట్లు చేసి కాంగ్రెస్ పార్టీని అభ్యర్థులకి మీ పత్రికా సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి కొద్దిగా రాయండి. వాళ్ళు మిమ్మల్ని కలవలేకపోవచ్చు కానీ వాళ్ళు చాలా బిజీగా ఉండుంటారు పాపం. మిమ్మల్ని నేను నా వంతుగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి అని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.